హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళనే కొంచెం ఓకేగా ఉన్నా. ఫీవర్ వచ్చింది. ఇన్ని రోజులైతే చాలా ఫస్ట్ ఫీవర్ కన్నా ముందు కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ అయితే స్టార్ట్ అయినాయి. అదంతా వచ్చినప్పుడే అనుకున్నా ఫీవర్ వస్తుందేమో అని. ఎట్లా అనుకున్నా అంటే మా ఊర్లో అందరికీ ఫీవర్స్, జ్వరాలు, ఇదేమో చికెన్ గునియా జ్వరం అంట, అదంతా అయితే వస్తుంది. నాకు కూడా అదే అనుకున్నట్టుగానే పొద్దంతా మంచిగానే ఉన్నా. షాప్కి వెళ్ళినా, అక్కడ ఉన్నా. మా ఆయనేమో చేనుకు మందు కొట్టడానికి వెళ్ళిండు. షాప్ దగ్గర ఉండగానే కొంచెం మంచిగా అనిపించలేదు. కానీ లేచిండు. మళ్ళీ మాట్లాడతా. ఫ్రెండ్స్, కన్నయ్యకి అయితే ఇంతకుముందే స్నానం చేయించేసిన, కొంచెం తినిపెట్టిన కూడా. అప్పుడు మాట్లాడంగానే పడుకొని ఉన్నాడు కదా అని వీడియో ఆన్ చేసిన. తర్వాత లేచిండు. అసలు ఇవాళ మన వీడియో ఏంటిది అని అంటే తమ్నైల్ చూసిర్రు కదా ఆల్రెడీ. వీనికైతే 18 నెలల ఇంజక్షన్లు అయితే ఇవ్వాలి, వేపియాలి. ఏయ్ హాయ్ చెప్పు. ఇవాళ వేపియాలి. అందుకే ఇక రెడీ చేసిన. నేను కూడా రెడీ అయినా. కాకపోతే ఇప్పుడే రెడీ అయినా ఫ్రెండ్స్. ఇంకా అంటే మా ఆయన అయితే షాప్లో ఉన్నాడు. మా ఆయన వచ్చే టైంకు ఇక సారీ కట్టుకొని అయితే రెడీ అవుతా. 10 నెలల ఇంజక్షన్ వేయించినప్పుడు కూడా వీడియో తీసి పెట్టిన. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. హెల్త్ గురించి మాట్లాడంగానే కన్నగాడు కొంచెం లేచిండు కదా. అయితే ఫీవర్ వస్తుంది అన్నట్టు నాకు 2-3 రోజుల నుండే వస్తుంది. కాకపోతే ఫీవర్ అయితే ఇప్పుడు ఇంజక్షన్లు వేయించుకోవడం వల్ల తగ్గింది. కానీ నొప్పులే బాగా ఉన్నాయి. కాలు అసలు కింద పెట్టి నడవ కూడా వస్తలేదు. చేతులు, కాళ్ళు, పిక్కలు, ఇవి మడిమలు ఇవి బాగా నొప్పి వస్తున్నాయి. చికెన్ గునియా జ్వరం అంటే అంతే అనే చెప్పారు. ఎన్ని రోజులు ఉంటాయో ఈ నొప్పులు అయితే. మంచి ఫుడ్ తీసుకోవాలని చెప్పిర్రు. ఇంకా బ్లడ్ కూడా తక్కువ ఉంది, బీపీ తక్కువ ఉంది అని చెప్పిర్రు. నేను డెలివరీ అయినప్పుడు బ్లడ్ ఓన్లీ 8 గ్రాములేమో ఉంది. కానీ నార్మల్ డెలివరీనే అయినా. ఇంకా అందులోనూ మళ్ళీ ఇక నాకు చదివేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఆపరేషన్ కూడా చేయించుకుందామని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అక్కడనే చేయించుకున్నా. అది కూడా తొందరనే చేయించుకున్నా. కన్నిగానికి 20 days ఉన్నప్పుడు కాగజ్ నగర్ వెళ్ళి అక్కడ చేయించుకున్నా. మా అక్క బావ వాళ్ళు చేయించిర్రు. అక్కడనే పెద్దమ్మ అక్కడనే ఉంటుంది కాగజ్ నగర్లో. అక్కడ పెద్దమ్మ దగ్గరనే కుట్లు ఇప్పేదాకా 11 రోజులు అక్కడనే పెద్దమ్మ దగ్గరనే ఉన్నాము. కుట్లు వేసుకొని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఒక 10 రోజులు అట్లా 10 రోజులు ఎందుకు, ఒక నెల రోజులు ఉన్నానేమో. కన్నిగానికి 20 రోజులు ఉన్నప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే కన్నిగానికి 2 months కంప్లీట్ అయ్యి 3 months పడ్డాక పసక పండుగ అని కూడా వీడియో పెట్టిన కదా. ఆ పసక పండుగ ఫస్ట్ పండుగ చేసుకోవాలి అని అనిపించి, అంటే పెద్ద మనుషులు కూడా అంటే నీకు అయింది కదా, చేసుకోవాలి, పిల్లలు ఉన్నారు, ఫస్ట్ పండగ మెల్లమెల్లగా చేసుకో అని చెప్పిర్రు. ఇక అమ్మ అయితే తీసుకొచ్చి పడగొట్టి పోయింది. అట్లా ఇదంతా ఎందుకు చెప్తానా అంటే ఇప్పుడు అనిపిస్తుంది అంత తొందరగా ఆపరేషన్ చేయించుకునేది కాదేమో. అంటే ఫస్టే బ్లడ్ తక్కువ ఉండే, డెలివరీ అయింది. మళ్ళీ 20 daysకి ఏం బ్లడ్ పెరుగుతుంది చెప్పుర్రి. కానీ అయినా కూడా మా ఫోర్స్ మీదనే ఆపరేషన్ చేయించుకున్నాము. అంటే చిన్నగా ఉన్నప్పుడే పథ్యం అయిపోతుంది కదా. మళ్ళీ పెద్దగా అయిన తర్వాత అంటే కష్టం అవుతుందేమో. మళ్ళీ జూన్ జూలై నెలలు వస్తే మాకు పని తీరది, మా ఆయనకు, మా అమ్మ వాళ్ళకు. మళ్ళీ నా చుట్టూ ఏం తిరుక్కుంటుంటారు వాళ్ళు. ఆపరేషన్ అయితే నాది నేనైనా కొంచెం సర్దుకుంటా చేసుకుంటా పని. మా ఆయనకు అండి పెట్టచ్చు, పిల్లలను చూసుకోవచ్చు అని నేను ఆలోచించుకొని అట్లా ఆపరేషన్ అయితే చేయించుకున్నా. కానీ ఇప్పుడు అదే దెబ్బతీసిందేమో అని అనిపిస్తుంది నాకు. ఫుల్ నీరసము, ఊకే బీపీ డౌన్ అవ్వడం, హాస్పిటల్కి వెళ్తేనేమో నీకు బ్లడ్ లేదమ్మా అని చెప్పడం. ఇప్పుడు మళ్ళీ వీనికి ఫీడింగ్ ఇస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ ఫుడ్డే తీసుకోవాలి. అది ముచ్చట. ఇప్పుడైతే మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయన నేను కలిసి అయితే అక్కడ అంగన్వాడీ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్లు అయితే వేయించుకుంటాము. మరి 10 నెలల సూదికే 4 సూదులు, అంటే 10 నెలల అప్పుడే 4 ఇంజక్షన్లు వేసిర్రు. ఇప్పుడు ఎన్ని వేస్తారో ఏమో.
మళ్ళీ నేనే పేషెంట్ అయి ఉన్నా, కానీ మళ్ళీ వీనికి ఇంజక్షన్లు వేసిన తర్వాత ఫీవర్ వస్తుంది, ఆగడు. ఏం చేసుడో ఏమో, కానీ వేపియాలి తప్పది. ఇంకొక వారం కూడా టైం ఉంది, కాకపోతే వేపిద్దాము. ఎందుకు ఇప్పుడు 18 నెలలు రన్నింగ్ నడుస్తున్నాయి కదా, ఇప్పుడే వేపిద్దాము అన్నట్టుగా. ఇవాళ మా ఆయనకు కూడా ఖాళీగా ఉన్నాడు, ఆయనకు కూడా ఫీవర్ వచ్చింది. ఇక ఇంటికాడ ఉన్నప్పుడు వేపిద్దాము అన్నట్టుగా వేపియాలని డిసైడ్ అయినాము. వాళ్ళకు కూడా ఫోన్ చేసిన 11-11:30 వరకు వస్తాము అని అన్నారు. ఇక అప్పటి వరకు మా ఆయన వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడు. నా ఫేస్లో ఒకటి మీకు గమనిస్తారా? కామెంట్ పెట్టుర్రు ఏది తక్కువ అయింది అనేది. ఇంకా మన వీడియోలు, షార్ట్ వీడియోలు చూసినంత లాంగ్ వీడియోలు అయితే చూస్తలేరు, కానీ చూసే వాళ్ళందరికీ అయితే చాలా పెద్ద థ్యాంక్స్ అండి. కొన్ని విషయాలు మీతో మాట్లాడేదే ఉంది, కానీ ఎప్పుడు వీలవుతుందో ఏమో. కానీ అది కూడా నాకు సహకరించాలి కదా. ఎందుకు అండి మరి మా పల్లెటూర్లలోనేనా మరి సిటీలలోనేనా కానీ యూట్యూబ్లో వీడియో తీస్తుంది అంటే ఆమె ఒక పెద్ద నేరం చేసిన దాని కింద లెక్కేస్తారు. అది నాకు మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, కానీ నేను అవన్నీ ఏం పట్టించుకోను. మా ఆయన ఒకటి నాకు సపోర్ట్ ఉన్నాడు అంతే, ఆయన నన్ను నమ్మితే చాలు అంతే అనుకుంటా నేనైతే. అంటే నిన్న గణపతి నిమజ్జనం అయింది మా దగ్గర, అంతటా సోమవారం అయితే మా దగ్గర నిన్న మంగళవారం అయింది. ఇది బుధవారం రోజు ముచ్చట. అయితే నేను అక్కడ అంటే ఫీవర్ వచ్చి ఉండే, కానీ చేత కాలేదు. కానీ దేవుడు మళ్ళీ కనబడాడు కదా అన్నట్టుగా దేవుని చూద్దామని మళ్ళీ కొబ్బరికాయ కొడదామనేసి అయితే మొక్కడానికని అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళినాము. అయితే అందరూ ఏదో విచిత్రంగా చూస్తారు, అంటే ఏ వీడియోలు తీస్తుంది అని మెల్లమెల్లగా అందరికి తెలుస్తుంది కదా, ఏదోలా చూస్తారు అన్నట్టు, నన్ను ఇట్లా చూస్తారు అని అనుకున్నా. కానీ అదేందోనండి మరి పెద్ద ఏమంటారు నాకు అసలు చెప్పత్తలేదు. కానీ దొంగతనము ఇంకొకటి అలాంటివి చేసేటోళ్ళనేమో అంతగా ఏమన్నారు, వాళ్ళే ఇంకా పెద్ద మనుషులాగా ఫీల్ అవుతారు. నేను చేసేది ఓన్లీ యూట్యూబ్లో వీడియోలు అంతే, కానీ వాళ్ళకి ఏది తప్పుగా అనిపిస్తుందో నాకు అర్థమవుతలేదు, కానీ అట్లా చూస్తారు అన్నట్టు. మొన్న నేను ఒకసారి మా ఆయనను కూడా అడిగిన, నువ్వు చెప్పు మరి, అంటే జనం అట్లా ఇట్లా అనుకుంటారేమో అని నాకు అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. నువ్వు ఛానల్ డిలీట్ చేయమని అంటే నేను చేసేస్తా, చెప్పు నీ ఫీలింగ్ ఏందో అని చెప్పి. అంటే మా ఆయన అంత ఓపెన్గా అంటే డిలీట్ చేయి అంటే నేనేమంటానో అని అనుకొని మరి చెప్తలేడా ఎట్లా అని అనిపించి అడిగితే లేదు చేసుకో, మంచిగా చేసుకో, మనం ఏదన్నా తప్పుగా పెడితే మనకి తప్పు అవుతుంది అని అన్నాడు. ఇక నాకు అదొక మాటతోని చాలు కదా, ఆయన నమ్మితే చాలు. ఇంకొకటి ఏంటిదంటే అసలు వీడియోలు తీసేది ఆయనకు తెలుసా, అసలు ఆయనను అడిగి వీడియోలు తీస్తున్నావా నువ్వు అని అడిగిర్రు మా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు. అదేం క్వశ్చన్ అండి నాకు అర్థం కాదు అసలు. నేను ఏ పని చేసినా అంటే పెళ్ళి కాకముందు అంటే అమ్మ నాన్నలను మనం అంత వాళ్ళ విలువ అప్పటికి మనకు తెలియదు, కానీ అంటే పెళ్ళి కాకముందు అంటే అది వేరు. సరే అమ్మని నాన్నని అడిగి పెడదాం అనుకోండి. నాకు పెళ్ళయింది, 3 పిల్లలు ఉన్నారు, నేను ఆయనను అడగకుండా వీడియో తీసి పెడితే ఆయన చూడడా? ఆయన చూసి మళ్ళీ అదో పెద్ద గొడవే ఏదో కదా. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి నేను 3 ఇయర్స్, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ మా ఆయనని బతిమలాడిన. అందరు చేద్దాము వస్తే రాని, లేకపోతే లేదు చేద్దాము అని చాలా బతిమలాడిన. ఈయన కన్నిగాడు కడుపులో ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా అడిగితే వద్దు, నలుగురు ఏమనుకుంటారు అది ఇది అని అంటారు, వద్దు పల్లెటూర్లలో అని ఆయన వద్దనే అన్నాడు. కానీ నేను అడగంగా 3 సంవత్సరాలకు మొన్న ఫిబ్రవరిలో సరే పెట్టుకో, కానీ నువ్వు ఇంతగా అడుగుతున్నావు కదా పెట్టుకో, కానీ మంచి పేరు నీకు ఇప్పుడు మంచి పేరు ఉంది, అదే పేరు ఉంచుకో, పిసపిస వీడియోలు తీయకు, మంచి వీడియోలు తీయి అని చెప్పిండు అన్నట్టు. అట్లా అదొక మాటతోని నేను ఆయనను అడిగి 3 సంవత్సరాల నుండి బతిమలాడి ఆయనను ఒక్కరోజు ఒప్పించుకొని అప్పుడు ఛానల్ పెట్టిన. మీకు మరి అది ఎట్లా అడగాలనిపించిందో నాకు అర్థం కాదు. ఆయనకు తెలియకుండా నేను ఏ పని కూడా చెయ్యను, ఏదైనా అడిగే చేస్తాం.
అడగకుండా ఎట్లా ఛానల్ పెట్టి నేను సోషల్ మీడియాలో నన్ను నేను చూపించుకుంటా వీడియోలు ఎట్లా తీస్తా చెప్పుర్రి. ఆయనను అడగకుండా చేస్తానవా అంటే నాకు అదొక ఏదోలా అనిపించింది అన్నట్టు వాళ్ళు అడిగినప్పుడు. అరే ఆయనను అడగకుండా నేను వీడియోలు ఎట్లా తీయలేను అసలు. ఏదైనా ఆయనను అడిగి నువ్వు ఇది చెయ్యి, నేను చేస్తా అనుకుంటానా, మరి నీ ఒపీనియన్ ఏంటిది అని అడిగితే ఆయన అద్దన్నాడు ఫస్ట్. కానీ అద్దన్నాడని నేను ఆగలే. అబ్బా ప్లీజ్ చేస్తా అని 3 సంవత్సరాల నుండి బతిమలాడితే మొన్న ఒప్పుకుంటే ఇప్పుడు వీడియోలు పెడతానా. దీని వీడియోలు ఎవరు చూస్తారు అంటే చూసేటోళ్ళు చాలు. నాకు 400 సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. వాళ్ళ కోసమైనా వీడియో తీయాలి అని. ఎప్పటికీ మనదే ఉండదు కదా, ఏమో దేవుడు ఒక రోజు చూస్తాడేమో అని నేను దేవుడిని బాగా నమ్ముతా. కానీ నీడు చూడవా వీడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా చాలా మాటలు పడ్డాం. దానికి పుడతాడా కొడుకు అది ఇది అని మా వాళ్ళే అన్నారు. కానీ పుట్టిందా లేదా అట్లా దేవునికి విసుగు వచ్చేదాకా బతిమలాడినాం దేవుణ్ణి. ఇది ఏంది అనుకుని దేవుడు నాకు అన్ని కానీ ఇచ్చేసిండు. అట్లనే ఛానల్ కూడా ఏమో మనతో అవుతుందేమో, నేను ఇప్పుడే ఎందుకు నాతో కాదు అని నేను ఎట్లా అనుకుంటా, అస్సలు అనుకోను. నేను సక్సెస్ కాకుండా మంచిదే. నాకు ఒక ఫీలింగ్ అయ్యో మా ఆయన చేయమన్నాడు, అదొక సంతోషం చాలు అంతే. ఇదంతా ఏమో చెప్పాలనిపించింది. తప్పుగా ఉంటేనైతే కొంచెం క్షమించుర్రి. ఇక మా ఆయన వచ్చిన తర్వాత అయితే వెళ్తా, మరి అక్కడ వీడియో తీస్తా, చూడుర్రి ఎట్లుంది అనేది. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ నా ఫేస్ చూసి భయపడకుర్రి. ఎందుకు ఇట్లుంది అంటే ఫుల్ ఫీవర్ వచ్చింది, చెప్పిన కదా ఇంతకుముందు వీడియో. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే కన్యానికి 18 నెలల సూదులు వేపించడానికి అని వెళ్తాన్నామని ఇంతకుముందు మాట్లాడిన కదా. కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే ఆశా వర్కర్లకు ఏదో మీటింగ్ ఉందంట కన్నెపల్లిలో, మరి సంబెల్లం పెళ్ళిలో ఎక్కడనో. నేనే ఫోన్ చేసిన, రెడీ అయ్యి ఫోన్ చేస్తే అక్క ఎక్కడ ఉన్నారు అని అంటే, లేదు మేము ఇవాళ వస్తలేము, మాకు మీటింగ్ ఉంది, శనివారం వేద్దాము అని చెప్పిర్రు. మళ్ళీ నేను ఇది మీకు చెప్పకపోతే ఏంటిది, అది చెప్పినావు కదా ఇంజెక్షన్స్ వేపిద్దామని చెప్పినావు కదా, నెక్స్ట్ డే చూసారు అని చెప్పినావు కదా వీడియోలో అని మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని ఇప్పుడు కొంచెం అట్లా మీ ముందు కూర్చొని అయితే బుధవారం సాయంత్రం పూట వీడియో రికార్డ్ చేస్తాను. తప్పుగా అయితే అనుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. నాకైతే కొంచెం హెల్త్ అనీజీగానే ఉంది, చాలా ఫీవర్ వచ్చింది. ఈ చేతులు ఉంటాయి కదా ఇట్లా వస్తలేవు. మిన్నగాన్ని ఏదో బాధకు అట్లా ఇంటికాడ ఉంటే ఫుల్ తలనొప్పి, వీనితోనే తట్టుకోలేకపోతున్నా. మళ్ళీ ఇద్దరు ఉంటే నాతో కాదు అని మెల్లమెల్లగా జడ కూడా వేస్తలేదు. ఇట్లా మస్తు నొప్పి వస్తున్నాయి చేతులు కాళ్ళు. కానీ మెల్లమెల్లగా దూసి రెడీ చేసి కొంచెం ధనమందం వంట చేసి తినిపించి బడికి అయితే పంపిన. అట్లా ఏమైతే అనుకోకండి ఫ్రెండ్స్. నేను ఎట్లాగో బుధవారం రోజు ఇంజెక్షన్లు వేపించడమే కదా అని నేను ఇంట్రడక్షన్ కూడా చెప్పిన కదా, ఇంజెక్షన్లు వేపించడానికి వెళ్తా అది ఇది అని. కానీ అది కాలేదు. అందుకే మీకు వీడియో లాస్ట్కైనా నేను చెప్పాలి, మీకు అర్థమవుతుంది, వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అని ఈ వీడియో రికార్డ్ చేస్తాను. అది మళ్ళీ శనివారం రోజు ఇక నాకు ఎట్లున్నా పర్లేదు కానీ వాడిని తీసుకుపోయి ఇంజెక్షన్లు అయితే వేపిస్తాము. ఫీవర్ అయితే నాకు మా ఆయనకు ఇద్దరికి వస్తుంది. నాకు భయం ఏంటిది అని అంటే నేను ఫీడింగ్ ఇస్తాను కదా, కన్నిగానికి ఎక్కడ ఫీవర్ వస్తుందో అని అదే భయం అవుతుంది నాకు. కానీ తప్పది, ఇక్కడ పట్టేటోళ్ళు కూడా ఎవరు లేరు. అసలు ఇట్లా లేచి మాట్లాడదామనే లాగా కూడా లేదు. కాకపోతే ఇప్పుడు మీకోసమే ఏదో ఇట్లా చేసుకొని కొంచెం మొహానికి బొట్టు పెట్టుకొని మేము ముందు ఇట్లా మాట్లాడుతున్నా. ఎందుకంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది. అందుకే వీడియో ఒకటైనా పెట్టాలి అని. ఎలాగో కన్నిగాంది ఇంజెక్షన్ల వీడియో వస్తుంది కదా అని ఇన్ని రోజులు ఉన్నా, కానీ అది మిస్ అయింది. మళ్ళీ శనివారం దాకా అంటే శనివారం వీడియో ఫస్ట్ నుండి చెప్తా పెడతా. అది దానికే సపరేట్గా పెడతా. ఇక ఇదైతే ఏమనుకోకరి ఫ్రెండ్స్. ఇక నేనైతే కన్యాన్ని ఇప్పుడే పడుకోబెట్టిన, పన్నాడు. కాడి వన్నాడని నేను మెల్ల రికార్డ్ చేస్తాను.
వీడియో చూసిన వాళ్ళందరికైతే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇదేమో చికెన్ గునియా జ్వరం అంట. ఇప్పుడు అందరికి ఇట్లానే వస్తున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏందో అని తెలిస్తే కొంచెం చెప్పుర్రి. కొంచెం ఏళ్ళు కూడా వాపొచ్చినట్టు అనిపిస్తుంది, మస్తు నొప్పేస్తుంది, కానీ చేయలేము. చేసేటోళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ, కాబట్టి నాది నేనే మెల్లమెల్లగా చేసుకుంటా ఉన్నా. బాయ్ ఫ్రెండ్స్, ఓపిక లేదు ఇక.